తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ గారి విషయంలో ఏంటి దేశద్రోహం కేసు ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఏపీ తెలంగాణ అన్న ఒక వివక్ష తెర మీదకి రావడము, ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిజంగానే దేశద్రోహం కేసు పెట్టి ఆయన కోసం 2 నెలలు కాపు కాచి ఎప్పుడొస్తారో చూసి అండర్ గ్రౌండ్ లో ఆయన దాక్కొని యాంటిసిపేటరీ బెయిల్ కు అసలు అవకాశం లేకుండా ఇలా చాలా రకాల స్టోరీలు వింటున్నాం. ఇక్కడ మీరు కేవీఆర్ ఫ్యామిలీతో క్లోజ్ అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి కేవీఆర్ గారికి సంబంధించి అసలు ఏం చెప్తారు? ఒక విషయం అండి, కేవీఆర్ కేస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ దెన్ రావణ్. ఎందుకంటే కేవీఆర్ ఈజ్ అ జర్నలిస్ట్. తాను హీ వాజ్ అ టాపర్, జర్నలిజం చేశాడు, హీ వాజ్ అ వెరీ టాపర్. దాని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా నాలెడ్జబుల్ పర్సన్ తను. ఓకే, ఒకటి. బట్ హీజ్ అ సెంటిమెంటల్ పర్సన్. ఓకే, కేవీఆర్ దాంట్లో ఇష్యూ ఏం జరిగింది అన్నటువంటి విషయం తెలుసు. ఆ వర్డ్ ని నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ కేవీఆర్ ఎఫ్ఐఆర్ లో ఒక సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్ యాడ్ అయింది. సింపుల్ గా చెప్తాను ఆ సెక్షన్ గురించి, దేశద్రోహం కేసు ఇందాక మీరు అన్నది, అంటే సింపుల్ లాంగ్వేజ్ లో అది. సో ఆ కేసు ఎప్పుడైతే ఆ సెక్షన్ యాడ్ అవుతుందో, యాడ్ అయినప్పుడు పోలీసులు మ్యాండేట్ గా తనను అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే అందులో ఈవెన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడొచ్చు, అవకాశాలు ఉన్నాయి, పడొచ్చు. సో తనని అరెస్ట్ చేయడం అనేది పోలీసుల బాధ్యత ఒకటి. రెండవది, పోలీసులు తెలంగాణకి వచ్చారు ఏప్రిల్ నెలలో, మీకు గుర్తుంటే. అవును, ఫస్ట్ కేసు మార్చే కదా సార్. అది ఫస్ట్ కేసు తీసుకెళ్లారు, అది వేరే కేసు. తీసుకెళ్తే నన్ను కొట్టానన్నారు, అది మార్చిలో కదా, మార్చ్ అది అయిపోయింది. దాని తర్వాత ఈ సెకండ్ ఇది వచ్చింది. సో ఏప్రిల్లో జరిగింది. ఏప్రిల్లో జరిగిన తర్వాత తనని తీసుకెళ్లి ఫస్ట్ కేసులో మార్చిలో కొట్టిన తర్వాత నేను మళ్ళీ వచ్చాడు ఇంటికి. నేను వెళ్ళి ఇంట్లో కలిసి మాట్లాడి నేను అప్పటికి చెప్పాను, సింపుల్గా నేను ఒకటి చెప్పాను, దెర్ ఈజ్ అ థిన్ లైన్ కేవీఆర్. ఆ థిన్ లైన్ని నువ్వు పాటించు. ఎందుకు పాటించు అంటే, కష్టకాలం వచ్చినప్పుడు ఏ పార్టీ నీకు నిలబడదు. పార్టీలు సినిమా చూస్తాయి, ఆ నీ సెంటిమెంట్ని వాడుకుంటాయి, అంతేగాని నీ కోసం నిలబడదు, నీ కుటుంబం కోసం నిలబడదు. మా అంటే ఇక్కడ జరిగిందనను, మా అంటే 1 లక్ష 2 లక్షలు ఇస్తారేమో మా అంటే అని అక్కడే చెప్పాను. సరే అయిపోయింది. బట్ అది పాత వీడియోనో కొత్త వీడియోనో నాకు తెలియదు. ఆ వీడియో అనేది బయటకు వచ్చింది, వైరల్ అయింది. అవ్వగానే ఏమైంది, ఈ సెక్షన్స్ యాడ్ అయ్యాయి. ఇందులో ఈ కేసు యాడ్ అయింది, ఈ సెక్షన్స్ యాడ్ అవ్వగానే వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాగానే ఏమైంది, ఇక్కడ వింత విషయం అంటే, దే కేమ్ అవుట్ విత్ ఆల్ ద అంటే ప్రాపర్ ఒక దాంట్లోనే వచ్చారు, మొత్తం యూనిఫామ్లో వచ్చారు, కోర్టు పర్మిషన్తో వచ్చారు, అన్నీ ఉన్నాయి. అయినా ఇక్కడ తెలంగాణ జర్నలిస్టు అడ్డుకున్నారు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలండి, అంటే వాళ్ళు బిహేవ్ చేసిన విధానం, కూతుర్ని వైఫ్ ని ఇప్పుడు కాదు. సో విల్ కమ్ అవుట్ విత్ ఫ్రమ్ ఏప్రిల్, అక్కడి నుంచి వద్దాం, అర్థం అవ్వాలి కదా జనాలు కూడా. ఏప్రిల్లో పోలీసులు ఎవరైతే వచ్చారో, తన ఇంటికి వెళ్ళారో, అక్కడ తెలంగాణ జర్నలిస్టులు అడ్డుకున్నారు. నేను ఒక విషయం అడుగుతాను, తెలంగాణ జర్నలిస్టులలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ నాకు జర్నలిస్ట్ అంటే చాలా ప్రేమ ఎక్కువ అండి. ఉదాహరణకి ఎవరి మీద ఏమైనా కూడా చిన్న ఇష్యూ అయినా, అదేవడో సినిమా హీరో కొడుకు కొత్తగా సినిమాలు తీస్తుంటే అశోక్ గారు అని ఉన్నారు, ఆయన గురించి ఏదో మాట్లాడిందంటే కూడా నేను రియాక్ట్ అయినా. నాకు జర్నలిస్ట్ అంటే ప్రేమ ఎక్కువ. కానీ నేను ఒక విషయం చెప్తాను, ఇది చేసి మీరు కేవీఆర్కి నష్టం చేసినట్ట, లేదా ఏమన్నా కేవీఆర్కి రిలీఫ్ ఇచ్చినట్ట, ఈ జర్నలిస్ట్ అని అడుగుతున్నా. నష్టమే అవుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లాంచ్ అయిన తర్వాత మీ కేసు అయిపోయిన తర్వాత మీరు ఇలా చేయడం వల్ల కేవీఆర్ కష్టాలు ఇంకా పెంచినట్టయింది కదా. సో అతిక్రమించారు వీళ్ళు అనేసి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సరే ఓకే, పోలీసుల ఈగో కూడా హర్ట్ అయింది. 1 కాదు 2 సార్లు ట్రై చేశారు అనుకుంటా, అయిపోయింది. ఏప్రిల్ నుంచి కేవీఆర్ అనే వ్యక్తి అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, అబ్స్కాండ్ అయ్యాడు. నేను అప్పుడే అడిగాను సింపుల్గా, కేవీఆర్ ఈ అబ్స్కాండ్ అయిపో అని చెప్పేసి నీకు ఐడియా ఇచ్చింది ఎవరు అడిగా. కేవీఆర్ని కాదు, కేవీఆర్కి సంబంధించిన వాళ్ళని ప్రశ్నించాను. సరే, ఆయన దొరకలేదు, 2 నెలలు అబ్స్కాండింగ్లో ఉన్నాడు, తను పారిపోయాడు. ఓకే, ఎవరో సలహా ఇచ్చారంట, మరి ఆ మేధావులు ఎవరో తెలియదు. సరే, సలహా ఇచ్చారు, 2 నెలలు 2.5 నెలలు టైం దొరికింది కదా, లీగల్ రిలీఫ్ కేవీఆర్కి ఏమైనా ఇప్పించాలి కదా. ఉదాహరణ చెప్తాను మీకు. అంటే నేను విన్నది ఏంటంటే, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కి 2 months బిఫోరే ఆయన అప్లై చేశారు, బట్ అది బెంచ్ మీదకి రాలేదు అనేది నేను విన్నది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. యాంటిసిపేటరీ బెయిల్ కి అప్లై చేశారంటే హైకోర్టులో చేసి ఉంటారు కదా, హైకోర్టులో బెంచ్ మీదకి రాకపోవడం ఏంటి మేడం? ఈజ్ ఇట్ ఎ జోక్? విన్నాను నేను అది. హైకోర్టు అన్నది ఎవరి కోసం పనిచేసేటటువంటి సంస్థ కాదు కదా, బెంచ్ మీదకి రాకపోవడం ఏంటి? ఒకటి. రెండోది, నిజం అని అనుకుందాం, అంటే వీళ్ళు ఎడ్డి మాటలు నిజం అనుకుంటాం, సారీ టు సే దట్ అనుకుందాం, అయినా కూడా కనీసం బెంచ్ మీదకి ఒక కేసు తీసుకొచ్చేటటువంటి కెపాసిటీ కూడా మీకు లేదా? ఓకే, ఇది పాయింట్. అంటే అది అంతా మీరు అదా అంటే పార్టీలో ఉన్న అడ్వకేట్సే కదా, మీరందరూ ఎక్స్పీరియన్స్ అడ్వకేట్సే కదా, అది కూడా చేయలేకపోయారా మీరు?
అది చేయలేని వారికి కేవీఆర్కి మీరు న్యాయం చేస్తారు. ఓకే, ఒకటి. రెండవది ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటంటే, సరే యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు, బెంచ్ ఏమొచ్చిందాను, మీరు అట్లీస్ట్ క్వాష్ పిటిషన్ ఒకటి వేసారా, ఈ ఎఫ్ఐఆర్ కరెక్ట్ కాదండి, మేము ఇది అన్నాము, తను ఇది అనుకున్నారు, ఇది క్వాష్ చేయండి అని పిటిషన్ ఏమైనా వేసారా? సరే పిటిషన్ కూడా వేయలేదు అనుకున్నాం, తనని తీసుకెళ్లి సరెండర్ చేసి, సార్ సరెండర్ చేస్తున్నాము, మంచోడు, భారతదేశంలో ఉన్న ఒక మంచి నాగరికుడు, తాను సరెండర్ అయ్యాడు సార్, తనకి బెయిల్ ఇవ్వండి అన్నారా? లేదు. ఏమీ అనకుండా నువ్వు పారిపో, మేము చూసుకుంటామని మర్చిపోయారు వీళ్ళు. యాక్చువల్గా జరిగింది అది, మీకు అర్థం కావట్లా, మర్చిపోయారు వీళ్ళు. రేపా చూద్దాం, పని ఉంది మాకు, మర్చిపోయారు. చివరికి ఏమైంది, 2 నెలలు 2.5 నెలలు అయిపోతే పిల్లలు తండ్రిని మిస్ అవుతారు. ఈమె అంటే వాళ్ళ వైఫ్ చెప్పిన స్టేట్మెంట్ నేను చెప్తున్నాను, కోటింగ్. తాను ఏం చెప్పిందంటే, నేను రండి అని నేనే పిలిచాను అన్నది. తాను వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది, పాపం వెళ్ళాడు, డ్రెస్ చేంజ్ చేసుకున్నాడంట. బయటకు వచ్చి తనది ఏంటంటే 3rd ఫ్లోర్లో పెంట్ హౌస్లో ఉంటాడు. చిన్న ఇల్లు అండి, చిన్న ఒక రూము, ఒక చిన్న హాలు, చిన్న కిచెన్. పెంట్ హౌస్లో బయట ఓపెన్ ఉంటుంది కదా, బయటకు వచ్చి కూర్చున్నాడు. షార్ట్స్ వేసుకుని ఉన్నాడు, తను టీషర్ట్ వేసుకొని కూర్చుంటే ఏం జరిగింది అంటే, వీళ్ళు అబ్జర్వ్ చేయని విషయం, ముందింట్లో పోలీసులు ఉండి అబ్జర్వ్ చేస్తున్నారంట. ఇది కూడా ఆమె కోట్ చేసింది, నేను చెప్పట్లా, పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారంట. తను కనిపించగానే ఏం చేశారు అంటే, ఇమ్మీడియట్గా ఆ బిల్డింగ్, ముందు బిల్డింగ్ నుంచి దిగి ఈ బిల్డింగ్లోకి ఎక్కి 3 ఫ్లోర్లు ఎక్కి తనను పట్టుకొని లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. ఒకటి. రెండవది, అప్పటికప్పుడు భార్య పిల్లలు వచ్చారు, అక్కడ ఏం జరిగిందో మీరు చూశారు. ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, తన భార్యను టచ్ చేశారా, ఏదో అడిగారు. నేను ఒక విషయం చెప్తానండి, అంటే ఆమె కూడా ఈ వీడియో చూస్తుంటారు. నిజంగా నాకు ఆమె అంటే చాలా గౌరవం. నేను ఒక విషయం చెప్తాను, భర్తను తీసుకెళ్తున్నారు అని చెప్పేసి మీరు ముందుకు వెళ్ళబట్టే కదా ఏమైనా టచ్ అయినా కూడా, మీరు మీ ఇంట్లోనే ఉంటే, మీ భర్త కాబట్టి మీరు కాపాడుకునే ప్రయత్నం చేశారు, చేయాలి. ఓకే, ఆ ప్రయత్నంలో భాగంగా ఎక్కడైనా టచ్ అయి ఉంటే, అమ్మ క్షమించు అని పోలీసులు కూడా క్షమాపణ అడగొచ్చు. అడిగాడేమో ఆయన, చెప్పలేము, అది చెప్పలేదు. ఒకటి. రెండోది ఏంటంటే, మీరు వెళ్ళి అంటే ఈ అమ్మాయి కూడా వెళ్ళి తన భర్తను కాపాడుకునే ప్రయత్నంలో తను చాలా అటెంప్ట్లు చేసింది. అటెంప్ట్లో భాగం అది. ఓకే, సరే అటెంప్ట్లో భాగమా కాదా ఆ విషయం అన్నది ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది. తాను ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసింది, నన్ను పోలీసులు మిస్ హ్యాండ్లింగ్ చేశారని. ఆ ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్లో తేలితే నిజంగా ఆ పోలీసు ఒకవేళ ఆ తప్పు చేస్తే తనకు శిక్ష పడనివ్వండి, అందులో తప్పే ఉంది. కానీ ఇక్కడ ఒకటే విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దే యూజ్డ్ హిమ్, వాడుకున్నారు. ఒకటి. రెండవది, వాడుకోండి, తప్పులేదు, చాలామంది వాడుకుంటున్నారు. ఇన్ని మాటలు మాట్లాడే నేనే 3 సంవత్సరాలు వాడుకోబడిన వ్యక్తినే. ఓకే, క్లియర్లీ చెప్తున్నాను, మీరు వాడుకోవడం తప్పలేదు. కానీ తనకి న్యాయం చేసే టైం, తనకి హెల్ప్ చేసే టైం వచ్చినప్పుడు 2 నెలలు ఏం చేశారయ్యా? కాదు సార్, ఇప్పుడు సెక్షన్లు పెట్టాలి, కేసులు పెట్టాలి కాదని అన్నట్ల, మరి దేశద్రోహం కేసు ఏంటి సార్? అది ఎంతవరకు కరెక్ట్? అది ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు రావణ్ విషయంలో మీరు పెట్టారు సెక్షన్స్, ఏంటి బెయిల్ వచ్చే సెక్షన్స్ ఉన్నాయి, మిగతా అన్ని పోలీస్ స్టేషన్లో నమోదైనా సరే తన మీద పెట్టిన కేసులకు సంబంధించి కేవీఆర్ విషయంలో ఎందుకో ఎక్కడ వివక్ష చూపించారు అన్న, అది అసలు అతను అబ్యూజ్ లాంగ్వేజే వాడాడు కాదని అన్నట్ల, దాని గురించి మనం సమర్థించట్ల. కానీ దేశద్రోహం కేసు అనేది దేనికి పెట్టాలి, దేనికి పెట్టకూడదు, ఈ సెక్షన్ ఆయన కోడ్ చేసేసి బయటికి రాకుండా చేయాలి అనుకోవడము అది కరెక్టే అంటారా? మేడం, అది కరెక్టా కాదా అన్నది అది మెజిస్ట్రేట్ గారు డిసైడ్ చేస్తారు. అసలు మెజిస్ట్రేట్ గారి ముందు ఈయన వాదన కూడా వినకుండానే అది ఫస్ట్ అవ్వదు, మీకు అర్థం కావట్లేదు. కేసు ఎఫెక్ట్ కోర్టులో లేదు, ఎనీ కేసు కోర్టులో ఒక సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ డే వెళ్ళంగానే సినిమాలలో చూపించినట్టు ఏమైనా తప్పు చేసావా సార్ నేను చేయలేదు ఉండదు. మీ టైం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ చూస్తారు, ఆ రిలవెన్స్ చూస్తారు, 2 అడ్వకేట్స్తో మాట్లాడతారు. అప్పటికప్పుడు ఈయనని ఏం చేయాలి, జైలుకి పంపించాలా, రిమాండ్కి ఇవ్వాలా, పోలీస్ కస్టడీకి ఇవ్వాలా అనేది అది డిసైడ్ అవుతుంది. మీరు అనేది ఎప్పుడు వాదనలు, చాలా టైం ఉంది వాదనలకి, అడుగుతారు. ఈయన కూడా అడిగే టైం వస్తే అడుగుతాడు. ఆ సమయం రాలా, స్టార్టింగ్లో జరగదు, అది ఓన్లీ సినిమాలలోనే జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, తన మీద ఎందుకు ఆ కేసులు పెట్టవలసి వచ్చింది అన్నది రేపు పొద్దున ఛార్జ్ షీట్లో రేపు పొద్దున చెప్తారు పోలీసులు, అది కూడా విందాం. కానీ నేననేది ఏంటి, మీరు నేను చిన్న ఉదాహరణ చెప్పాను, నేను ఆల్రెడీ ఈ విషయం మీద మాట్లాడాను. సజ్జల భార్గవ్ గారు అని ఉన్నారు. ఓకే, సజ్జల గారి కొడుకు భార్గవ్ గారు, హీ వాజ్ హ్యాండ్లింగ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా తను ఉన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఉన్నాడు. ఓకే, సజ్జల భార్గవ్ గారి మీద కూడా కొన్ని కేసులు అయినాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కదా, ఎందుకు వెళ్ళారు? ఇవాళ కీరోల్ పర్సన్ కదా, అంటే కేవీఆర్ అనే వ్యక్తి కీరోల్ పర్సన్, చిన్న వ్యక్తి, పేదోడనా
చిన్నోడనా? ఏంటి ఆ వివక్ష? సరే కేవీఆర్ కాదండి, సమ్ ఎక్స్, రేపు పొద్దున సోషల్ మీడియాలో వాళ్ళకి చాలామంది ఉన్నారు కదా, రేపు పొద్దున సమ్ సోషల్ మీడియా మెంబర్కి ఇదే జరిగింది, ఏం చేస్తారు? సజ్జల గారు పెద్ద మనిషి, ఆయన కోసం మీకోసం ఏం వెళ్తాం, టైం లేదండి, లేదు ఇక్కడే అయిపోద్ది అంటారా? ఇక్కడ జరుగుతున్నది అదే అండి. ఏం జరుగుతుందంటే వివక్ష. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కేవీఆర్కి మేము బెయిల్ ఎంత టైం మేడం, అది పెద్ద విషయం కాదు, సరెండర్ చెప్పించి బెయిల్ తీసుకోవడం. అలా తీసుకుంటే ఏమవుతుంది? ఒక్క స్క్రోలింగ్ కూడా రాదు టీవీలో. మీరు కూడా ఈ విషయం మీద ఇంటర్వ్యూ పెట్టరు, మీరు కూడా నన్ను ప్రశ్నించరు. ప్రశ్నించాలంటే, ఇంటర్వ్యూలు జరగాలంటే, స్క్రోలింగ్ రావాలంటే ఏం జరగాలి అంటే కేవీఆర్ని అరెస్ట్ చేసుకుని బలవంతంగా తీసుకెళ్తున్న వీడియో రావాలి, భార్య పిల్లలు అడ్డుకున్న వీడియో రావాలి, భార్యని ఎక్కడ పోలీసులు ఏదో టచ్ చేశారన్న వీడియో రావాలి. ఇవన్నీ వస్తే పేరు చెప్తా, ఛానల్ పేరు భయమే ఉంది, సాక్షి లాంటి ఛానల్లో ఇవన్నీ వేసుకోవాలి, సోషల్ మీడియాలలో వేసుకొని పెద్ద డ్రామా సింపతి క్రియేట్ చేసుకోవాలి. కానీ కేవీఆర్ని కాపాడడం మాత్రం మనం చేయొద్దు. ఓకే, కేవీఆర్ని కాపాడితే ఏమొస్తుంది? మట్టి ఏమీ రాదు. ఇందాకే చెప్పిన స్క్రోలింగ్ వస్తుంది. అదే ఇక్కడ జరుగుతుంది. దేర్ ఈజ్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ. ఇదే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన వేల మంది కార్యకర్తల్ని కాపాడుకున్నది అసలు మనకు తెలియదు, బయటికి రాలే అక్కడ. అవును. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవ్రీథింగ్ బికేమ్ డ్రామా. చాలా మంది కూడా బయటకు వచ్చి చెప్పారు, అనవసరంగా మాలాగా ఇబ్బందులు పడకండి, ఎవరు పట్టించుకోరు అనేసని. నేనే చెప్పానండి, నేను ఫోన్ చేశాను ఏప్రిల్ నెలలో, ఇందాక చెప్పాను మీకు, ఫోన్ చేసి చెప్పాను, చూడయ్యా నీకు అర్థం కావట్లేదు మ్యాటరు, నువ్వు అంటే తనకు కాదు, తనతో ఉన్నాడు వ్యక్తికి, తన అప్పటికే అబ్స్కాండింగ్లో ఉన్నాడు, పారిపోయి ఉన్నాడు. ఎన్ని రోజులైనా సరే కేసు అన్నది ఎప్పటికీ అట్నే ఉంటుంది. యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. నువ్వు చెయ్యి అంటే అక్కడికి నేను మాట అన్నా. నన్ను ఒకటి ప్రశ్నించారు, నా ఛానల్ చూసే ఒక వ్యక్తి ప్రశ్న, మీరు చేయొచ్చు కదా అన్నా అని. మంచి ప్రశ్న, నేను ఆఫర్ చేసా తనకి, నేను హెల్ప్ చేస్తాను, మీ కేసు ఏముందో నేను చూసుకుంటాను అని కూడా ఆఫర్ చేస్తే మధ్యలో ఎవరితో అయితే నేను మాట్లాడుతున్నాను, తన చాలా దగ్గర. సో ఆయన లేదు ఆల్రెడీ చూస్తున్నారు అన్నారు. ఆల్రెడీ చూస్తున్నారు, చేస్తున్నారు. ఏం చూశారు? 14 రోజులు రిమాండా, ఇదే చూశారు. సరే, ఈ 14 రోజులలో ఏం జరిగింది? ఈ రామంద్ వచ్చింది కాబట్టి అంత హైలైట్ అవ్వట్లా, ఇది కూడా హైలైట్ అయింది నో డౌట్. కానీ తెలంగాణలో మీరు అనుకుంటున్నారు, తెలంగాణలో ఇప్పుడు అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు పంపించారు అరెస్ట్ చేయడానికి అంటూ, పాసం యాదగిరి లాంటి వాళ్ళు అడగడము, పృథ్వీ గారు తెర మీద రావడము, మా రాష్ట్రంలో మీ హుకుం ఏంది, మా జర్నలిస్టులను మీరు పట్టుకొని వెళ్ళడం ఏంటి అనేసి ఒకటి ఇక్కడ సంతోషించాలా, లేకపోతే ఒక అంశానికి సంబంధించి వీళ్ళంతా సపోర్ట్ చేస్తారని బాధపడ తెలియదు అర్థం. ఎందుకంటే జర్నలిస్టులు అంతా వచ్చేసి ఎట్లా అరెస్ట్ చేస్తావు అని ఆయన కొన్ని అడ్డు నిలబడ్డము అనేది, అంటే ఒక కొంత సపోర్ట్ ఇక్కడైతే వచ్చిందని హ్యాపీ అనిపించింది. ఒక విషయం మేడం ఏంటంటే, నేను ఆ సపోర్ట్ చూసి మీరు ఆనందపడ్డారా పడలేదా? నాకు మీరైతే ఆనందపడ్డారు. నేను ఒక విషయం అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలంగాణ జర్నలిస్టులు ఎవరిని అరెస్ట్ చేయలేదా? అంటే ఈ మధ్యలో వీడియో వచ్చింది, నేను ఆ పేర్లోకి వెళ్ళాను. తెలంగాణ జర్నలిస్ట్ని ఎవరిని తీసుకెళ్ళి కొట్టలేదా? కొట్టారు కదా, మీరు చూశారు కదా. మరి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పంపించారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించినట్టేగా, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా. మరి ఈ రోజు మాట్లాడుతున్న జర్నలిస్టులు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చాలా ఇష్టం వాళ్ళంటే, ప్రేమ. వాళ్ళని ప్రశ్నిస్తున్నా, ఏం చేస్తున్నారు మీరు? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు, ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఒకటి. రెండవది, నేను ఒక తప్పు చేశాను. ఉదాహరణకి, వద్దులేండి, నేను చెప్తే బాగుంటుంది, నేను తప్పు చేశానని. బీహార్ నుంచి ఒక దొంగ వచ్చాడు, ఓకే, దొంగతనం తీసుకుని మళ్ళీ బీహార్కి వెళ్ళిపోయాడు. మేము బీహారీ వాళ్ళం, మిమ్మల్ని ఎట్లా దొంగ అంటే కంపేర్ చేయట్లేదు, అట్లా ఆ మాట కూడా నేను అనట్లేదు, జస్ట్ ఉదాహరణకు చెప్తున్నా. ఎవరైతే తప్పు చేసినప్పుడు కేవీఆర్ తప్పు చేశాడా లేదా అన్నది మళ్ళీ నేను కన్ఫర్మ్ చేయను, అది కోర్టు చేస్తుంది. కానీ వెన్ హీ హ్యాస్ ఎఫ్ఐఆర్, లార్జ్ ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? సరే, ఒక తెలంగాణ జర్నలిస్ట్ని కూడా నేను ఒక చిన్న ప్రశ్న, మీరు నిలబడ్డారు, నిజంగా నిలబడితే ఎలా నిలబడాలి? మీరు అందరూ కలిసి తనని తీసుకెళ్ళి కోర్టులో సరెండర్ చేపించి తనకు న్యాయం చేయాలిగా. మీరేం చేశారు అంటే ఆ సరెండర్ని పక్కన పెట్టేసి ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో ఒక రకంగా చూడాలంటే జర్నలిస్టులు కూడా వాళ్ళ వల్ల కూడా ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు తను. ఎలా వాళ్ళు కాపాడారు ఆ రోజు. నిజంగా ఏం చేయాలి? ఆ రోజు తీసుకెళ్ళవయ్యా, ఈ ఎఫ్ఐఆర్ ఏంది, కోర్టు ఆర్డర్ ఉందా? ఉంది. ట్రాన్స్లేట్ ఉందా? ఉంది. సరే, ఓకే, మేము వస్తాం సరూనగర్ పోలీస్ స్టేషన్, అక్కడ తీసుకెళ్తాం. ఏ కార్లో తీసుకెళ్తున్నారు? ఈ కార్లో. మేము కూడా వస్తాం, రేపు పొద్దున వస్తాం. కోర్టులో ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? ఈ టైంలో. మేము కూడా వస్తాం. తీసుకెళ్ళి న్యాయంగా అప్పుడు చేసి ఉంటే, ప్రాసెస్ ఫాలో అయి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితులు రాకపోగా.
ఒక రకంగా వాళ్ళు కూడా బాధ్యులేగా. ఓకే. ఏమైపోయిందంటే అండి ఇష్యూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని సెంటిమెంట్గా వాడుకుంటుంది. ఓకే, మనం కూడా వాడుకుంటాంగా యాజ్ ఎ జర్నలిస్ట్గా. సార్ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఓకే, వీడియోలు చేస్తున్నాం, వైరల్ అయిపోతున్నాయి, మీడియా ముందుకు వస్తున్నాం, మనం మైక్లో మాట్లాడుతున్నాము, ఏది పడితే అది మాట్లాడిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే పెద్దోళ్ళతో మాట్లాడితే మనం కూడా పెద్దోళ్ళం అయిపోతున్నాం వాళ్ళ గురించి మాట్లాడితే. ఆ పరిస్థితులు ఉన్నాయి. అరే యువర్ ఎ జర్నలిస్ట్, దిస్ నాట్ యువర్ జాబ్, మానేసి ఏదో పార్టీ జాయిన్ అయిపోద్ది కదా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఒకప్పట్లా లేవు. ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు, దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు రెడీ అవుతున్నారు. చూద్దాం, మీరు అన్నట్టు 2 అంశాలు రేపటికి ఎటువైపు టర్న్ అవుతాయి. బట్ కేవీఆర్ విషయంలో అన్యాయం జరగొద్దు, ఎందుకంటే ఒక సామాన్యుడు కాబట్టి విషయంలో జరగద్దు, రావణ్ విషయంలో జరగద్దు. అంటే రావణ్ విషయంలో మీరు అన్నట్టు జడా శ్రవణ్ గారి సపోర్ట్, తనకు బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ ఇచ్చేవారు వీళ్ళంతా ఉన్నారు. కేవీఆర్కి వచ్చేసరికి మీరు చెప్పినట్టు చాలా చిన్న ఫ్యామిలీ తంది, తను నమ్ముకుని ఒక కుటుంబం ఉండింది ఇక్కడ. అతనేంటి దేనికైనా నేను తెగించానని రావని చెప్పాడు. కేవీఆర్ అలా కాదు కాబట్టి దానికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ కూడా కొంత తగ్గి ఒకసారి ఛాన్స్ ఇచ్చేసి లేకపోతే ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకొని ఆ అంశాన్ని క్లోజ్ చేస్తే బాగుంటుందని కోరుకుందాం. మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు పాషా గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.